అయ్యో ఇదిగో కుక్కలు కూడా తినేస్తాయి లాస్ట్కి రాలింది రాలినట్టు కుక్కలు తినేస్తుంది. చూడండి ఇప్పుడు దానికోసం జిడి అట్ట పట్టింది. రాలికాయ ఎత్తుకొని వెళ్ళిపోయిన అవతల తోటలకి నేను తీసుకుంటానని ఇదిగో అదిగో అదిగో సేమ్ అంతే. అలా కారం ఉండే కాడ తెచ్చినవే ఏందా? లేదు లేదు లేదు. అబ్బా ఒకసారి తెచ్చిన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు పొగలు వస్తున్నాయి. అయితే అరుణ అయితే తినైతే ఎలా ఉందనేది చెప్పద్దు. ఏంది అది చేసేది? అది దానికి మామిడికాయ వాసన తగలుతుంది అడగదు దానికోసం దాగు పెట్టాను నేను ఆడ. ఇప్పుడు దానికోసం అదే దాని సంగతి వాసన తగలుతలా పని మీద ఉంది. మామిడికాయలు దొంగదే. ఏయ్ నాదా మామిడికాయ. చినికలు పడుతున్నాయి లోపల పడదాం మంచం. ఈ తోటలో మామిడికాయ ఆగిపోయినాయి అయ్యా. ఒక జల్లు పడింది ఆగిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కాయ ఇది. ఈ చెట్టుతో రాలి ఈ చెట్లలో ఎప్పుడు రాలుతాయో ఎన్ని చిలకలకి తినేస్తాయో. ఇదిగో కుక్కలు కూడా తినేస్తాయి లాస్ట్కి రాలింది రాలినట్టు కుక్కలు తినేస్తుంది. చూడండి ఇప్పుడు దానికోసం జిడి అట్ట పట్టింది. పట్టింది రాలికాయ ఎత్తుకొని వెళ్ళిపోయిన అవతల తోటలకి నేను తీసుకుంటానని ఇదిగో అదిగో అదిగో సేమ్ అంతే. లాస్ట్ చివరికైతే వచ్చేసాము. కాయలు అయితే లోపల అయితే భలే ఉండే కాయలు పిండి పిండిగా. మొన్న ఈ మధ్య దాకైతే కొద్దిగా పురుగు ఈ రోజు అయితే వంట కూడా చేయలేదండి. ఎందుకంటారా ఈ కొద్దిగా ఇంటి దాకా పోయాల్సి వచ్చింది. ఇంటికైతే వెళ్ళాము. ఇప్పుడు రాత్రికి ఏం చేయాలి అయితే? ఊళ్ళో ఏదో ఒకటి తెచ్చుకోటేనా? వాన వచ్చేటట్టు ఇప్పుడు ఏదో ఒకటి తెచ్చుకున్నాం అనుకో ఈ పూట ఎక్కడికి వెళ్ళిపోద్ది. నేను పొయ్యి మంట వేయాలా, అన్నం వండాలా, కూర వండాలి. ఈ వాన వచ్చి నెత్తిన పడిందంటే సూపర్గా ఉంటుంది. ఇంకా బాగా ఒక 150 కాదనుకుంటే ఏదో ఫ్రైడ్ రైస్. రోజులు గడిచినాయి కదా, లోపల టెంకి మొలక కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది నాటేస్తే మొక్క వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కరు దాన్ని చూడగానే పురుగు అనుకుంటారు, పురుగు కాదు. రోజులు గడిచినాయి కాబట్టి మొలక వచ్చేసింది. కానీ ఆ చెట్టుకాయ రాదు, నాటుకాయ వస్తుంది అది. అంటే మనం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంటుగట్టిన చెట్లు కాబట్టి 2 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఖచ్చితంగా కాయ కాసేసింది. వాళ్ళు అంతంత డబ్బులు పోసి కనుక్కునేది ఎందుకు? త్వరగా కాయలు వస్తాయని. మనం 10 సంవత్సరాలకు కూడా ఇప్పుడు అది తిను. నువ్వే తినంటే తిని నేను తింటాను. తిను నువ్వే తినట్టు పిచ్చిరేస్తా తిని. ఆ పని మాత్రం తినేస్తాను. ఇట్లా లేవబ్బా కాయలు. అబ్బా పొల్లగా ఉందబ్బా. నువ్వు కూడా తిన్నావు. తిని చెప్పు. పొల్లంగా ఉంది, పిండి పిండిగా ఉంది. అంటే ఒకటి సీజన్ దాటిపోతే కాయనా కళ్ళు ఎర్రగా బండి మీద పోయి రావటం కదా. ఈ పిచ్చిగారు అంత మందే, కళ్ళ దుమ్మంత మందే. ఇంటికి వెళ్ళి అనొచ్చాం. కూరగాయలు ఇప్పుడు తెచ్చిన కూరగాయలు ఇది 20. బీరకాయలు వచ్చి 20. నాటు బీరకాయలు బుడ్డయ్యి. అంటే తక్కువ రేటుకి ఇచ్చే కదా, కొద్దిగా వాడు ఉంటుంది. చాలామంది అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఆడికొచ్చి ఇవి పువ్వులు. ఇది ఒక 10 రూపాయలు చిక్కుడుకాయలు, బెండకాయలు 10 రూపాయలు, పచ్చిమిరకాయలు 10 రూపాయలు. ఇవే కూరగాయలు. ఆకుకూర తీసుకున్నాను ఒక 10 రూపాయలు, 20 రూపాయలు. ఇందాక గట్ చేసింది ఆకుకూర మొత్తం కలిసి 100 రూపాయలు అయింది. ఏం తెచ్చావా? ఫ్రైడ్ రైస్, ఉల్లిపాయలు గుబ్బు. ఈరోజు అయితే ఊరికి వెళ్ళి వచ్చేలాగా లేట్ అయింది. అందులో వాన కూడా పడింది, కట్లు కూడా తడిసిపోయింది. కట్లు పొయ్యి అలా కారం ఉండే కాడ తెచ్చినవే ఏందా? లేదు లేదు లేదు. అబ్బా ఒకసారి తెచ్చిన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు పొగలు వస్తున్నాయి. అయితే అరుణ అయితే తినైతే ఎలా ఉందనేది చెప్పద్దు.
ఆనియన్స్ స్పూన్లు కూడా ఇచ్చారా? దేవుడు ఇచ్చిన చెయ్యి ఉంది, స్పూన్ నాకు వద్దు. ఎప్పుడైనా వంట చేయలేనప్పుడు అంటే ఇక్కడ గ్యాస్ ఉండదు కదా, కట్లు తడిసిపోయి మేము వాన రాదులు అనుకుని వెళ్ళిపోయి ఉంటే అంతలా కొనుక్కోవచ్చు కానీ ఒక గ్లాస్ బియ్యం ఏదో ఒక టమాటా కర్రీ ఏదో చేసుకోవచ్చు. అసలు కట్ల మీద అంటే వండలేవు, తడిసిపోయి కట్లు తడిసిపోయి తడిసిపోయి ఒకే తిన్నా. బాగుందా? మొన్న తెచ్చింది బాగాలేదు, మొన్న కావాలో తెచ్చింది కదా అది బాగాలేదు. బాగుంది. మొన్న తెచ్చింది తీరు ఎందుకుందంటే దాంట్లో బీట్రూట్ తురుము కూడా వేసారు, అందుకని తీరు తిరిగిపోయింది. ఇది బాగుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది, బిర్రుగా తినేసింది ఫ్రైడ్ రైస్. నేను కూడా తిన్నానులే, తినేసాము. ఇదేంటంటే ఒక మినీ వ్లాగ్ లాగా చేసాం అనమాట. అంటే సాయంత్రం పూట 6 గంటల నుంచి పునుకునేదాకా ఎలా ఉంటుంది అంటే వంట గింట లేకుండా ఊరికి వెళ్ళి వచ్చాం కాబట్టి కొద్దిగా బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం, తిన్నాము. అట్లా సింపుల్గా ఒక మినీ వ్లాగ్ అయితే చేసాం. ఇటువంటి వ్లాగ్స్ కావాలంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ లాగా కావాలంటే కామెంట్ చేయండి, అవి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాం ఖచ్చితంగా అయితే. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇదే. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, మన ఛానల్ ఏమైనా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. రేపైతే మీ ముందుకైతే మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే, బాయ్ బాయ్.